ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన ఏపీ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య తరపు న్యాయపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పనికిమాలిన పిటిషన్ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ పిటిషన్ పై వాదించడానికి ఎలా వచ్చారని లాయర్ మహేంద్ర సింగ్ ను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. చంద్రబాబుపై సిఐడి దాఖలు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని బాలయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నారని కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఒక్క మాట కూడా వినకుండానే ఈ పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అంటూ జస్టిస్ బేడా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయనపై సిఐడి నమోదు చేసిన 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలని బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సీనియర్ లాయర్ మహేందర్ సింగ్ వాదనను వినిపించేందుకు ముందుకు రాగా ఆయనపై కూడా జస్టిస్ త్రివేది తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను వాదించేందుకు మీలాంటి సీనియర్ న్యాయవాది ఎలా వచ్చారని కూడా ప్రశ్నించారు. వెంటనే ఆ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.